వచ్చేసింది చైనా వైరస్ అనేది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆశ్వాసం ఇచ్చినారు. దానికి సంబంధించిన వార్త కూడా చూద్దాం. మనం ఆయన మాట్లాడిన మాటలు కూడా కాస్త విందాం. మనం ఒకసారి అక్కడికి పోయి చూసినట్టయితే Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many. HMPV spreads to the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research, and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. And no surge in any of the common respiratory virus pathogens is observed. ఇది జేపీ నడ్డా చెప్తున్నది. ఆయన ఆంగ్లంలో మాట్లాడినారు. ఆయన చెప్తున్నది ఇది 2001లోనే వచ్చింది ఈ వైరస్. ఇది కొత్తగా వచ్చిందేం కాదు. దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యంగా శీతకాలంలో వస్తుంది. ఇది చలికాలంలో ఈ వైరస్ బయటపడుతూ ఉంటుంది. దీనివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి జేపీ నడ్డా చెప్పిన వార్త మనం చూసినాం. ఆయన వైరస్ మీద అప్రమత్తమైంది. మనం ఇంతకుముందు నిన్న కూడా మాట్లాడుకున్నాం, మొన్న మాట్లాడుకున్నాం. ఇట్లాంటివి ఏ వచ్చినా కూడా ప్రజలు ఆందోళన చెందే విధంగా కాకుండా, అయితే సమస్యను గురించి అప్రమత్తం చేయడం అవసరమే. ప్రజల్ని సమస్యను గురించి వాళ్ళకి చెప్పడం అవసరమే. దానికి సంబంధించిన జాగ్రత్తలు చెప్పడం కూడా అవసరం. ఇట్లాంటి వ్యాధులు సోకకుండా వ్యాప్తి చెందకుండా ఉండడానికి వాళ్లకు ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మీడియా మీద ఉంటుంది. తప్పనిసరిగా అది చేయాల్సిందే. అయితే అదే సమయంలో ఆందోళన కలిగించే విధంగా, భయపడే విధంగా వార్తలు రాయడం కానీ, లేదా సంచలనం కోసం అని చెప్పి అయిపోయిందేమో జరిగిపోతున్నదని చెప్పే ప్రయత్నం చేయడం కూడా సరైంది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఈ వార్త చూస్తూ ఉన్నాం. ఇక్కడ కేసులు బయటపడ్డాయని చెప్తున్నారు. హెచ్ఎంపీవి కలకలం, ఈ హెడ్లైన్ మనం చూసినట్టయితే కొంచెం ఆందోళన కలిగించే వార్త. హెచ్ఎంపీవి కలకలం, చెన్నై బెంగళూరులో 2 వేసి అహ్మదాబాద్లో 1 చిన్న పిల్లలకు సోకుతున్నదట అని చెప్పి భయం గొల్పే విధంగా ఈ వార్త రాసింది పత్రిక. మరి కిందికి వచ్చి ఏం చేసింది? ఇంతకుముందు మనం విన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడిన మాటలు మనం విన్నాం. అది హెచ్ఎంపీవి కొత్తదేమీ కాదు, ప్రత్యేక కథనం సుఖీభావలో. ఈ హెచ్ఎంపీవి కొత్తదేం కాదు అనేదే మొదటి పేజీలో కనుక ఇచ్చినట్టయితే ప్రజలు ఆందోళన చెందకుండా ఉంటారు. అయితే అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పాలి ప్రజలకు, వాళ్ళని జాగరూకులను చేయాలి, వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి తప్పనిసరిగా. అది కాదని ఎవరు అన్నారు. కానీ ఇట్లాంటి వార్తలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పత్రికలు ఎట్లా బిహేవ్ చేస్తాయి అనేది, సంచలనాల కోసం అని చెప్పి పత్రికలు పనిచేయడం సరైంది కాదు, మీడియా పనిచేయడం సరైంది కాదు. సంచలనాలు అనేవి ఎల్లవేళలా మంచివి కావు. అవి తర్వాత పత్రికలు అమ్ముకోవడానికి, మీడియా టీఆర్పీలు పెంచుకోవడానికి ఏమైనా ఉపయోగపడతాయి సంచలనాలు. కానీ ప్రజలకు సమాచారాన్ని, అది సరైన సమాచారాన్ని సత్వరం అందించడం అనేది మీడియా బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు సంచలనాలకు పోకుండా ఉన్నట్టుగా వాళ్ళని భయపెట్టకుండా, వాళ్ళు జాగ్రత్త పడే విధంగా, వాళ్ళు జాగ్రత్తగా ఉండే విధంగా పత్రికలు రాస్తే బాగుంటుంది, టీవీ ఛానళ్ళు చూపిస్తే బాగుంటుంది.